Assalamualaikum and a very big hello to my YouTube family. Welcome back to my channel Frolic Tabassum. आप सबको शब महराज मुबारक మీ అందరికీ షబ్ महराज ముబారక్ సో ఈ రోజు షబ్ महराज అండి షబ్ महराज ఏంటి అంటే ఇట్స్ లైక్ ఏ హోల్ నైట్ వీ షుడ్ బి అవేక్ మార్నింగ్ ఫజర్ నమాజ్ దాకా అండ్ వీ షుడ్ కీప్ ఆఫరింగ్ నమాజ్ అండ్ ఖురాన్ రిసైటేషన్ చేయాలి వీ షుడ్ కీప్ ప్రేయింగ్ మోర్ అండ్ మోర్ టు గాడ్ అండ్ ఆన్ దిస్ ఇంపార్టెంట్ డే and a very special day, I pray that all our duas, all our prayers get accepted. Ameen. And in my every namaz, I make sure I always remember my YouTube family. So meerandar guda keep me and my family members in your prayers. And like always, thank you so much for all your love and support. And ఎంత వీలైతే అంత వ్లాగ్ చేస్తాను అండ్ ఐ హోప్ ఐ షుడ్ బీ అవేక్ టిల్ మార్నింగ్ 5 ఆఫ్టర్ ఫజర్ నమాజ్ తర్వాత నేను పడుకోవాలి ఇన్షాల్లా ఫింగర్స్ క్రాస్ అండ్ ఎంత వీలైతే అంత రికార్డ్ చేస్తాను అండ్ మీతో షేర్ చేస్తాను ఏం నమాజ్ నేను చేయబోతున్నాను ఏం చదువుతున్నాను ఏం సూరా చదవబోతున్నానని సో స్టే ట్యూన్ టిల్ ఎండ్ ఆఫ్ దిస్ వ్లాగ్ అండ్ ప్లీజ్ hit that bell icon right now and don't forget to subscribe to my channel. Please subscribe to my channel. ఇప్పుడు ఇషా అజా అవుతుంది సో రేష్మాంటి నేను వెళ్ళి ఇషా నమాజ్ చదివేసి వస్తాము అండ్ అర్బాస్ అండ్ అమ్మాని ఇప్పుడు మస్జిద్కి వెళ్తారు అండ్ మామ్ షూట్లో ఉన్నారు అండ్ ప్రిన్స్ ఇస్ స్లీపింగ్ ఐ థింక్ హీ విల్ వేకప్ నౌ ఇట్స్ 8 PM సో ఇప్పుడు ఐ థింక్ హీ విల్ వేకప్ నౌ ఫర్ డిన్నర్ I want to show you all one janimas which I customized and ordered and I waited for that janimas for 2 months. Janimas చూపిస్తాను నేను అండ్ నేను ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను ఫర్ ఎవ్రీ జర్నీకి రాత్ అని అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. వాట్ ఆర్ యూ డూయింగ్ అమ్మాయి? చూడండి ఏంటిది చూడండి. సో అన్వర్ అన్న గాట్ us ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ అండ్ ఫ్రూట్ సలాడ్. సో అమాన్ ఇస్ గోయింగ్ మై ఫేవరెట్ అంటే ఇది ఏంటిది అది? ఫ్రూట్ సలాడ్ ఒకసారి ఓపెన్ చేసి చూపెట్టవా? తింటున్నావా? ఎప్పుడు తింటుంటే ఓపెన్ చేయి. టేస్ట్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ బిస్మిల్లాహి వాలా ఆరెంజ్ జ్యూస్. వీడు ఇంకా పిచ్చోడైపోతాడు ఇప్పుడు. నమాజ్ పడినా మీకు జారీ ఉంది. अस्सलाम वालेकुम रेशमा आंटी. वालेकुम अस्सलाम. शब महराज मुबारक आपको भी. सो क्या पढ़े अभी अपन? వి డన్ విత్ అవర్ ఇషా నమాజ్. భూల్ గయే మేము చాలా నిద్రలో ఉన్నాము. మా ఫేసెస్ చూస్తే తెలుస్తుందేమో అది ఎందుకంటే వచ్చే వ్లాగ్స్లో మీకు తెలుస్తుంది. డ్యామ్ టైర్డ్. పొద్దున వరకు విల్ బీ అవేక్ ఆర్ నాట్ ఫర్ నమాజ్ తెలియదు. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఇంకా డిన్నర్ కూడా చేయలేదు. సో ఇషా నమాజ్ తర్వాత డిన్నర్ చేద్దామని ఇప్పుడే నమాజ్ కంప్లీట్ చేసాము. నౌ విల్ గో అండ్ హ్యావ్ డిన్నర్. అండ్ చాలా మంది అడుగుతున్నారు ఏమైంది అక్క, దిస్ నో మెహందీ ఆన్ యువర్ హ్యాండ్స్ ఏంటి? నాకంటే మీరందరూ చాలా మిస్ అవుతున్నారు మెహందీని. యాజ్ యూ ఆల్ నో దే వాజ్ డిమైజ్ ఇన్ అవర్ ఫ్యామిలీ సో అందుకే నేను మెహందీ పెట్టుకోలేదు. బట్ ఫ్రమ్ పాస్ట్ 3 days నేను మెహందీ ఆర్టిస్ట్ని ట్రై చేస్తున్నాను. వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు నేను ఫ్రీగా లేను, వాళ్ళ టైమింగ్ నా టైమింగ్ సెట్ అవ్వట్లేదు. సో పెట్టుకోలేదు అందుకే. బట్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు మేక్ ష్యూర్ दैट टुमारो आई एम गोइंग टू अप्लाई मेहंदी. किसको तो भी ढूंढ के ला रेशमा आंटी, किसको तो भी इंशाल्लाह सबर का फल मीठा लगता है. एंड हियर्स अवर एडिटर गारू. అచ్చా ఎడిటర్ గారు అంటే నాకు మా మమ్మీ పప్ప నాకు పేరు పెట్టారు అర్బాస్ అని అంటున్నాడు. కరెక్టే కదా వాడు చెప్పేది. అర్బాస్ అస్సలాము అలైకుం. సో రేష్మా ఆంటీ షబ్బే మెహరాజ్ గురించి ఏమైనా చెప్తారా? ఓన్లీ ఒక 2-3 పాయింట్స్. షబ్బే మెహరాజ్ ఏంటంటే ఈరోజు మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం 7th आसमान तेलुगु में इतना చెప్పాలి. हिंदी में बोलो आप. तो आज अर्श महराज पे गए थे हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम. अल्लाह ताला से मिले थे, अल्लाह ताला से मुलाकात हुई थी आज.
और आज ही नमाजा जो भी है अपने नमाजा हाँ, नाजिल हुए थे। अपने 5 नमाजा फर्ज हुए थे अपने पे। अल्हम्दुलिल्लाह। तो आज के दिन अल्लाह ताला से उनकी मुलाकात हुई थी और नमाजा नाजिल हुए थे, इसलिए शब महराज को ख़ास दिन बोल के माना जाता। ये दिन में ख़ास नमाजा या रात में ख़ास नमाजा बोल के ऐसा नहीं रहते। ईशान की नमाज के बाद नफिल नमाज आप पढ़ ले सकते हैं, इबादत कर सकते हैं, कुरान शरीफ, दरूद शरीफ, जो भी अपने से हो सकता है अपन वो करना है। तो हम लोग भी वही कर रहे हैं। हम लोग कोशिश कर रहे जितना हुआ उतना पढ़ के सो जाते हैं, एंड अगेन विल ट्राई टू वेक अप फॉर फजर नमाज, बिकॉज वी शुड नॉट मिस फजर नमाज, एंड वी शुड आल्सो फास्ट टुमारो. సో టుడే అండ్ టుమారో ఆ 2 రోజు కూడా రోజా ఉంటారు. సో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ రోజా. సో రేష్మంటి మీరు జానీమాజ్ దేఖేనా అబ్బి? మీకు ఎలా అనిపించింది నా కస్టమైజ్ జానీమాజ్? माशाल्लाह बहुत बहुत प्यारी है, बहुत पसंद आई मेरे को। तो इतने दिन लगा तो वेस्ट नहीं हुआ। ఐ లిటరలీ వెయిటెడ్ ఫర్ ఆల్మోస్ట్ 2 months అండి ఈ జానీమాజ్ కోసం. నేను ఇప్పుడు చూపిస్తాను అండి. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఈ స్పెషల్ గా నాకు నచ్చింది ఇక్కడ. ఇట్స్ ఎ హ్యాండ్ వర్క్ కదా, ఇది touch ఎంబ్రాయిడరీ చేస్తే- హ్యాండ్ వర్క్. ఇక్కడ టచ్ చేస్తే నిజంగా అక్కడ పోయి టచ్ చేస్తున్నట్టు ఉంది. మీరు వెళ్ళారు కదా ఉమ్రా, ఇట్స్ మై డ్రీమ్ టు గో ఫర్ ఉమ్రా. అది ఎప్పుడవుతుందో इंशाल्लाह आज दुआ करो, इंशाल्लाह चले जाते। इंशाल्लाह इंशाल्लाह होप. और इसका एक स्पेशलिटी है ना, ये बटन है, ये बटन है, ये बटन डाले तो लाइट आते करते ఇలా లైట్స్ వస్తాయి. ఐఎమ్ రియలీ వెరీ బ్లెస్డ్ టు గెట్ దిస్ జానీమాస్. నేను ఎక్కడి నుంచి కస్టమైజ్ చేశాను ఏంటి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను, చూడండి. సో జగ్నే కి రాజ్ షబ్బే మెహరాజ్ నమాజ్ నోట్స్ నేను ఇలా రెడీ చేసుకుంటాను. 1 day బిఫోర్ నేను రాసి ఇలా పెట్టుకుంటాను, సో దట్ ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ మీ టు ఆఫర్ నమాజ్. అండ్ ఏ సూరా చదవాలి after every namaz. So inshallah I'll try to finish all the namazes. So ఎలా ఉంది నా కస్టమైజ్ జానీమాస్? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బాక్స్. అండ్ నౌ ఇట్స్ అవర్ డిన్నర్ టైం. అమాన్ खाएंगे और बिस्मिल्लाह. Aman is having noodles and we are having fried rice and 65. Assalamu alaikum friends. शब्बे महराज मुबारक. Oh, I like your outfit. ఇది ఫ్రూట్ సలాడ్ కాదండి, హిందీలో షహదూద్ అంటారు, తెలుగులో ఏమంటారో తెలియదు, ఇంగ్లీష్లో బ్లూబెర్రీ అంటారు. ఉస్కా సలాడ్ హేనా ఏ నిష్వంటి. సో షహదూద్ సలాడ్ చాలా యమ్మీ, చాలా టేస్టీగా ఉంది. సో ఐ స్టార్టెడ్ ఆఫరింగ్ షబే మెహరాజ్ నమాజెస్ ఆఫ్టర్ ఇషా నమాజ్. సో నేను ఇలా రాసుకున్నాను కదా ఇక్కడ దాకా. సో వెన్ ఐ కంప్లీట్ దిస్ ఫస్ట్ వన్ ఇలా టిక్ చేస్తాను. సో ఐ జస్ట్ కంప్లీటెడ్ రీడింగ్ दिस 6 रकात 2-2 करके नफिल नमाज पढ़ना. सो उसमें एक बार हर रकात में 1 टाइम सूर्य फातिहा पढ़ना और 7 बार सूर्य इखलास पढ़ना. आफ्टर दैट नमाज दुआ చేసిన తర్వాత 50 times దరూదే పాక్ చదవాలి. సో ఇలా నేను క్లియర్గా ఇక్కడ అన్నీ అలా నోట్ చేసుకొని పెట్టుకుంటాను ఫర్ ఎవ్రీ జగ్నే కి రాత్. సో ఐ జస్ట్ కంప్లీటెడ్ దిస్. ఇంకా కొన్ని ఉన్నాయి. సో రైట్ నౌ ఐఎమ్ ఆఫరింగ్ నమాజెస్. ఫ్రీ అయిన తర్వాత నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. అల్హమ్దుల్లా అన్ని నమాజెస్ ఫినిష్ చేశాను అండ్ చాలా టైర్డ్గా కూడా ఉన్నాను. ఎందుకు ఇంత టైర్డ్ అయ్యామో మీకు దీని తర్వాత వచ్చే బ్లాగ్స్లో తెలుస్తుంది. యాక్చువల్లీ వీఆర్ మిస్సింగ్ మామ్ బ్యాడ్లీ. మామ్ ఉంటే మేమందరం కలిసి వీ యూస్ టు బీ అవేక్ టిల్ మార్నింగ్. మామ్ అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళారు ఫర్ షూటింగ్. ఎక్కడ వెళ్ళారు ఏంటి అవంతా మీరు మామ్ బ్లాగ్లో చూడాలి. ఎస్ ప్రిన్సు. So sitting on the janimas and feeling really so blessed and peaceful, and I hope all my prayers get answered, all my duas get answered. I hope so. Yes Prince, say Ameen. Loudly.
థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరు లవ్ అండ్ ప్రేయర్స్ కోసం మీ సపోర్ట్ కోసం ప్లీజ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ఇట్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు నో మోర్ అబౌట్ మీ అండ్ టు నో మోర్ అబౌట్ దిస్ ఛానల్. నాకు ఈ వర్క్ చాలా బాగా నచ్చిందండి. వాళ్ళ పేజ్లో జానిమాజెస్ ఉన్నాయి, వాళ్ళు చేసినవి. బట్ ఈ జానిమాజ్ వచ్చేసి నేను వాళ్ళకి చెప్పానమాట, నాకు ఈ డిజైన్ కావాలి విత్ దిస్ లైట్స్ అండ్ దిస్ లేస్ అని. అండ్ ఈ లేస్ ఈ డిజైన్ థ్రెడ్ వర్క్ పక్కన పెడితే చాలా సాఫ్ట్గా అండ్ వెరీ కంఫర్టబుల్ టు ఆఫర్ నమాజ్. చాలా బాగుంది. ఇట్స్ మై డ్రీమ్ టు డూ ఉమ్రా అండ్ హజ్. कब बुलावा आता नहीं मालूम. May Allah accept my dua and very soon I'll go for Umrah. Inshallah, Ameen. So na namaz partner Reshma aunty andi. So with Reshma aunty and Reshma aunty nenu namaz finish chesamu and now we are going to sleep. Please never ever forget your namaz. Keep offering your prayers and remember everyone in your prayers and be kind. Keep your heart and soul clean. నేను ఇది ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, మళ్ళీ చెప్తున్నాను. అండ్ మీరు ఎంత పేషెన్స్తో ఉంటారో అంత గాడ్ విల్ బ్లెస్ యూ సో మచ్ అన్నమాట. సో హ్యావ్ ఫెయిత్ ఇన్ దట్ గాడ్, కీప్ స్మైలింగ్, కీప్ దట్ పాజిటివ్ స్పిరిట్ అండ్ just believe in God and believe in yourself. Be the most positive person be selfless, as I always say. And mom, I'm missing you badly. Come soon. I love offering namaz andi and I love reciting Quran with meaning. So especially there are 3 Jagna ki Raats in a year. So first one is Shabbe Mehraj. Ee roju unnadi Shabbe Mehraj. Next వచ్చేసి Shabbe Barat. అది కూడా I think in 1 month. I think it's in next month. అండ్ Shabbe Qadr అది వచ్చేసి రోజా ఫాస్టింగ్లో ఉన్నప్పుడు వస్తుంది, రోజాస్లో వస్తాయి అవి. సో ఈ Jagna ki Raats I make sure I complete all my namazes and pray. So I literally beg Allah, and so it's not at all easy to stay awake till morning and offer all the namazes. ఈ షబ్బే మెహరాజ్ కంటే ఈ నెక్స్ట్ వచ్చేబోయే 2 Jagna ki Raat ఇంకా చాలా టఫ్ ఉంటాయి. దేర్ వీ హ్యావ్ టు రీడ్ వీ హ్యావ్ టు ఆఫర్ 100 రకాత్ నమాజ్ ఉంటుంది. సో నమాజ్ దగ్గర ఖురాన్ చదవడం దగ్గర ఐఎమ్ వెరీ రిలీజియస్ అండ్ స్పెషల్ ప్రేయర్స్ ఫర్ ద వన్ వీ లాస్ట్ రీసెంట్లీ ఇన్ అవర్ ఫ్యామిలీ. మే అల్లా గ్రాంట్ దెమ్ హైయెస్ట్ ప్లేస్ ఇన్ జన్నా and may Allah give them strength and patience to family members. Ameen summa ameen. See you all in the next vlog. Till then, take care. Allah Hafiz. Bye bye.